ఏమండి ఇంకా ఇలానే ఉన్నారేంటి బయలుదేరకుండా? ఎక్కడికి? అదేంటండి అమ్మ వాళ్ళు పండుగ పిలిస్తే మీరే కదా వెళ్దామన్నారు. అవును, అప్పుడు వెళ్దామన్నాను, ఇప్పుడు వద్దంటున్నాను. అయితే ఏంటి? అదేంటండి అప్పుడు వెళ్దామని ఇప్పుడు వద్దంటున్నారు, ఏమైంది మీకు? ప్రతి సంవత్సరం అక్కడే కదండి జరుపుకుంటాం పండుగ. అవును, ఈ సంవత్సరం ఇక్కడే జరుపుకుంది, ఎక్కడికి వెళ్ళేది లేదు. అమ్మ ఫోన్ చేస్తుంది, ఇప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదు. హలో అమ్మా. అదేంటమ్మా ఇంకా రాలేదు? మేము ఈ సంవత్సరం పండుగ ఇక్కడ జరుపుకుందాం అనుకుంటున్నాం అమ్మా. ప్రతి సంవత్సరం మనందరం కలిసి చేసుకుంటాం కదా పండుగ. అవునమ్మా, కానీ ఈ సంవత్సరం మా ఇంటిదే పండుగ జరుపుకుందాం అనుకుంటున్నాము. అల్లుడు రానన్నాడమ్మా. మీ అల్లుడు ఇంకమ్మా రానంటారు, తను పొద్దున్నే బయలుదేరిపోయారు. నాకే ఈ సంవత్సరం ఇక్కడ పండుగ జరుపుకోవాలని ఉందమ్మా. సరే నీ ఇష్టమమ్మా. అదేంటి, నేను వద్దన్నాను కదా, నీకు ఇష్టం లేదని చెప్పావేంటి? అవునండి, మీరు వద్దన్నారంటే వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మా అమ్మ వాళ్ళ దగ్గర మీరు తక్కువ అవడం నాకు ఇష్టం లేదండి, అందుకే నాకే ఇష్టం లేదని చెప్పాను. ఒక్క నిమిషం భాగ్య. పద భాగ్య, మీ అమ్మాయిలంటికి పండగకి వెళ్దాం. ఏమండి టైం అయిపోయింది, భోంచేసేయండి. ఇప్పుడు వద్దు భాగ్య, పనిలో ఉన్న తర్వాత చేస్తాను. మీరు పనిలో పడితే భోజనం కూడా మర్చిపోతారు, నేను పెడతాను తినేయండి. ఇప్పుడు వద్దంటే నీకు అర్థం కావట్లేదా? పనిలో ఉన్నాను, ఇల్లు ఇక్కడి నుంచి. ఏమండి సరదాగా అలా వాకింగ్కి వెళ్దామా? ఇప్పుడు నాకు అవ్వదు, అర్జెంట్ కాల్ వస్తుంది, హాఫ్ అన్ అవర్ వరకు డిస్టర్బ్ చేయకు. ఏమండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్దామా? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా భాగ్య, నువ్వు ఒకదాన్ని వెళ్ళలేవా, నేను ఉండాలా? సారీ అండి. నాన్న చెప్పు నాన్న. నువ్వు కోడలతో మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు నాన్న. నేనేమన్నా నాన్న, పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తుంది, అందుకని చిరాకు పడ్డాను. నేను నమ్మి వచ్చిన అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని చూసుకోపోయినా పర్వాలేదురా, కనీసం మనిషి అయినా చూడరా. చూడరా నాన్న, వస్తువులు కొనే ముందే తెలుస్తుందిరా, కానీ మనిషి విలువ కోల్పోయాక తెలుస్తుందిరా. చూడరా నాన్న, ఒకప్పుడు మీ అమ్మని ఎంత నిర్లక్ష్యం చేస్తే ఎంత బాధపడినప్పుడు కోడపిల్లలు చూస్తే తెలుస్తుందిరా. నేను చేసిన తప్పే నువ్వు చేయకురా, పనులు ఎప్పుడే ఉంటారా, అలా కోడపిల్లలు తీసుకుని బయట తిప్పురారా. సరే నాన్న. సారీ భాగ్య, వాకింగ్కి వెళ్దామా? అబ్బా ఇప్పుడు పని పూర్తయింది, లంచ్ టైం అయింది. ఇద్దరు భోంచేస్తారా లేదో కనుక్కుందాం. హలో, చెప్పు. భోంచేస్తారండి? ఇంకా లేదు. అదేంటండి లంచ్ టైం అయిపోయాం కదా, ఇంకా చేయకపోవడం ఏంటి? నీలా ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావు, టైం టు టైం తినేసుకొచ్చడానికి? అది కాదండి. నేను బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టు. ఏమండి నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, జాబ్ లేదా బిజినెస్ ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నావు, నిన్ను ఎవరేమన్నారు? నన్ను పిల్లల్ని ఇంటిని చూసుకో చాలు, అయినా నేను సంపాదిస్తున్నాను కదా, సరిపోదులే. నీకు ఎన్నిసార్లు చెప్పండి డ్యూటీలో ఉన్నప్పుడు కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దని? ఏమైందండి? నీకు ఖాళీగా ఉండి ఏం చేయాలి తెలియక కాల్ చేసి నా టైం వేస్ట్ చేస్తున్నావా? ఇప్పుడు నేనేమన్నా అంత కోపంగా చూసి వెళ్తున్నావు? ఇప్పుడు చూసినా నా కోపం వల్ల మీకు కలిగే బాధే చెప్తా తప్ప ఒకసారి అయినా ఆలోచించారా మీ మాటల మూలంగా నేను ఎంత బాధపడుతున్నాను? చూడండి, మేము ఇంట్లో పనులు చేస్తున్నాం, కష్టపడుతున్నామని ఇప్పుడు బాధపడమేంటి, కానీ మీరు ఏం చేస్తారు, ఇంట్లో ఖాళీగానే ఉంటారంట. చూడండి, అప్పుడేంటి మా ఆడవాళ్ళకి అసలేం బాధ అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.